ప్రైజ్ లార్డ్ అందరికీ. మనం ఈరోజు కీర్తనలు 5వ అధ్యాయాన్ని గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. అందరూ జాగ్రత్తగా భయభక్తులతో భక్తి వినయంతో దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని విని మన జీవితంలో మనము ఆత్మీయమైన మేళ్ళు ఆశీర్వాదములు పొందుదాం గాక. ప్రధాన గాయకునికి పిల్లని గ్రోవితో పాడదగిన దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచుదును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబీకులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడుదురు గాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవుడు తన వాక్య భాగమును ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్య భాగంతో మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క సన్నిధి కాపుదల మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.